హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. సో కరుంగలి మాల ఒరిజినల్ ఎవరికైనా కావాలి అంటే చాలా కొద్దిగా ఉన్నాయి, పక్కన స్క్రోల్ అవుతున్నాయి చూడండి. సో ఆల్రెడీ కావాలి అన్న వాళ్ళకి నేను ఫేస్బుక్లో మెసెంజర్లో మీకు డీటెయిల్స్ అన్నీ పెట్టాను, బట్ ఎవరు కూడా రిప్లై ఇవ్వట్లేదు. దానికి మీరు మెసెంజర్ చూసుకోండి, ఆల్రెడీ కావాలి అన్న వాళ్ళు మీకు నా రిప్లై అనేది ఉంటుంది. సో మీకు కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లో మీ అడ్రస్సు, పూర్తి పేరు అండ్ ఫోన్ నెంబర్ పెట్టండి. సో నేను మీకు కొరియర్ పంపిస్తా. మనం డైరెక్ట్గా అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే బిగ్ బాస్ కంటే ముందే, అంటే సీజన్ స్టార్ట్ అవ్వక ముందే వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఒక ప్లాన్ వేసుకుని వచ్చారా? ఎస్, అది నిన్న నామినేషన్లో చూచాయిగా, అంటే ప్లాన్, మాస్టర్ ప్లాన్ అని మనం ఇలా ఆడాలి అలా ఆడాలి ఇది కాకుండా ముందుగానే మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా తెలిసింది. సో అది కూడా తనూజ ఇమాన్యుయల్ క్లారిటీ అనేది ఇచ్చారు. ఇక్కడ తనూజ ఇమాన్యుయల్ ఫ్రెండ్షిప్ మీద ఒక క్లారిటీ అనమాట. అది మిస్ అవ్వబట్టే అది మిస్ఫైర్ అయింది. ఎమోషనల్గా బాగా ఫీల్ అయ్యారు. అంటే బీబీకి వచ్చే ముందే యాక్చువల్గా మాట్లాడుకున్నారు. సో నేను ఇక్కడికి రాకముందు ఎలాగా ఏంటి అని భయపడుతుంటే ఇమాన్యుయల్ ఏం పర్లేదు నేను ఉంటా కదా, ఏం పర్లేదు వచ్చేయని ఒక భరోసా అనేది ఇచ్చాడు. అది ఆల్రెడీ చెప్పాడు తను కూడా. నాకు రీతు 6 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అయినా కూడా నేను హౌస్లోకి వచ్చాక నీకే ఎక్కువ సపోర్ట్ చేశా అన్నాడు. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం సపోర్ట్ చేశాడు? ఇప్పుడు బెడ్ టాస్క్లో నేను సపోర్ట్ చేశా అన్నాడు, కానీ బెడ్ టాస్క్లో లాస్ట్ వరకు రీతు అండ్ తనూజ కేవలం డిమాండ్ పవన్ రీతుని సపోర్ట్ చేయడం, అలాగే భరణి అండ్ ఇమాన్యుయల్ తనూజ జోలికి రాకపోవడం అనేది జరిగింది. ఎప్పుడు వరకు? వాళ్ళు సస్టైన్ అయ్యే వరకు మాత్రమే. అక్కడ శ్రీజ అప్పటికి, దివ్య అప్పటికి మాట్లాడుతూనే ఉంది. సో ఏది ఏమైనా కూడా ఆ బెడ్ టాస్క్ అనేది ఒక కీలకంగా మారింది. సో వీళ్ళ దానికోసం వాట్ ఎవర్ సపోర్టింగ్ అంటాం కానీ, లేదంటే ఒకరికొకరు గ్రూప్గా తయారై గేమ్ ఆడతాం కానీ అక్కడ బీజం అనేది పడింది. ఏం కాదులే నేను ఉంటా అని అన్నందుకు కొన్ని సందర్భాల్లో నేను సపోర్ట్ చేశా అని అక్కడ ఇమాన్యుయల్ ఫీల్ అయ్యాడు. సో ఈ లెక్కన సో ముందే వీళ్ళు ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకున్నారుగా. నేను నిన్ను ఇలాగా ఫ్లడ్ చేస్తూ ఉంటా, నేను నిన్ను ఇలా ఆట పట్టిస్తూ ఉంటా, క్యూట్గా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, నేను సెటైర్లు వేసినా తీసుకో, నేను జోకులు వేసినా తీసుకో, ఇలా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు 100%. సో అందుకే అక్కడ మీకు తనూజ చూడండి లాస్ట్గా వచ్చినా కూడా రీతుని ప్రొటెక్ట్ చేసింది, రీతుని సేవ్ చేసింది నామినేషన్ నుంచి. అది దివ్య కూడా చెప్పింది, నలుగురు నీకు నామినేషన్ చేసినా కనిపించలేదా, ఎందుకు సేవ్ చేసావు అనే తనూజ గేమ్ని బయట పెట్టాలని చూసింది. అంటే ఇక్కడ ఒక విషయంలో జలసీ ఉంది భరణి విషయంలో. ఇది మామూలుగా అయితే ఇదే విషయంలో తనూజపై ఒక గ్రెడ్జ్ కూడా పెట్టుకుంది, పర్సనల్ గ్రెడ్జ్. ఆ పర్సనల్ గ్రెడ్జ్ అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇది దివ్య కాకుండా వేరే వాళ్ళు అని ఉంటే మైట్ బి ఏమన్నా మా ఆడియన్స్ ఆలోచించేవాళ్ళు, అలాగే ఎనాలిసిస్ కూడా కరెక్ట్గానే పోయేది. బట్ దివ్య వెళ్ళడం వల్ల, అంతకు ముందు గ్రెడ్జ్ పెట్టుకోవడం వల్ల అది చాలా రాంగ్గా అనిపించింది. సో వాట్ ఎవర్ ఏదైనా కూడా రీతునైతే సేవ్ చేసింది. ఎందుకు అంటే రీతుతో కనెక్ట్ అయి ఉంది, చాలా వారాల నుంచి కనెక్ట్ అయి ఉంది. సో రీతుని సేవ్ చేయడం కూడా ఫేవరెట్ ఇచ్చి, అవును నేను చేయాలనుకున్నా చేశా అని చాలా ఓపెన్గానే చెప్పింది. అక్కడేమో దబాయించలా, నేను ఇందుకు చేశా అందుకు చేశా, అక్కడ బాగా ఆడింది గేమ్ ఈ అమ్మాయి అందుకని చేయాలని ఇలాంటి సొల్ రీజన్లు చెప్పలా. అందుకని ఫెయిర్ ఎనఫ్గా ఉంది, అంటే ఫెయిర్గా ఉంది. ఏది ఉన్నా కూడా ముక్కుసూటిగా పర్ఫెక్ట్గా చెప్పేయడంలో ఫెయిర్ ఉంది, అందులో డౌట్ లేదు. అక్కడ తనూజ ఎప్పుడైతే భరణి నుంచి పక్కకి వెళ్ళి రీతుతో క్లోజ్ అయిందో, వాట్ ఎవర్ వీళ్ళు రాకముందు, ఫైర్ స్టోమ్ రాకముందే జరిగింది ఇది. ఫైర్ స్టోమ్ వచ్చిన తర్వాత ఎక్కువైంది. సో ఫైర్ స్టోమ్ రాకముందు ఏదైతే జరిగిందో అక్కడి నుంచి రీతుతోనే కనెక్ట్ అయింది. వీళ్ళు సరదాగా మాట్లాడుకున్నారు బయట కూర్చుని గార్డెన్లో. చాలామంది గుర్తుండే ఉంటుంది, నీకు ప్రయారిటీ ఎవరు, బయటకు వెళ్ళిన తర్వాత ఎవరిని కలుస్తావు, ఏంటి ఎక్కువ ప్రయారిటీ అంటే తనూజ నాకు రీతునే అని చెప్పేసింది. అక్కడ నేను రీతునే కలుస్తా, నాకు రీతు బాగా కనెక్ట్ అయింది ఇక్కడ అని చెప్పింది. సో ఇక్కడ ఏంటి అంటే వెరీ క్లియర్ దట్ వీళ్ళ ముగ్గురు ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో ఇమాన్యుయల్తో ఎక్కడ చెడింది? ఫస్ట్ బొమ్మల టాస్క్ దగ్గర రాముకి సాక్రిఫైస్ చేయడం, రీతు రాము ఇది చేసుకోవడం, ఆ బొమ్మలన్నీ ఇమాన్యుయల్ సాక్రిఫైస్ స్టార్ లాగా రాము బొట్టలో వేసేయడం, నువ్వు ఆడరా అని. మళ్ళీ అక్కడ తనూజ పాయింట్అవుట్ చేస్తే మళ్ళీ బొమ్మలు వెనక్కి తీసుకోవడం చేశాడు. సో దీన్ని మనం అబ్జెక్ట్ కూడా చేసాం. అప్పుడు ఎందుకు ఇవ్వాలి?
ఎందుకు తీసుకోవాలి అని. అక్కడ టెనెంట్గా నుంచి ఓనర్షిప్గా మళ్ళీ ఎవరిని పంపారు? రామునే పంపారు. సో ఆ వెంటనే ఏంటంటే సాటర్డే వీకెండ్ తర్వాత వాట్ ఎవర్ నామినేషన్స్ జరిగినాయో అక్కడ నువ్వు నా ఫ్రెండ్ కాదు అనే డైలాగ్కి హట్ అయ్యాడు ఇమాన్యుయల్. సో ఫ్రెండ్ కాదు, నువ్వు నా ఫ్రెండే కాదు అన్నప్పుడు అది తీసుకోలేకపోయాడు. అక్కడి నుంచి డిటాచ్ అవుతూ తన గేమ్ తను ఆడుకుంటా ఉన్నాడు. తనూజ కూడా రీతుతో ఉంది, బర్నీతో ఉంది. మళ్ళా వచ్చిన తర్వాత ఫైర్ స్టామ్ వచ్చిన తర్వాత మాధురితో ఉంది. మళ్ళీ తర్వాత బర్నీ రీఎంట్రీ అప్పుడు బర్నీతో ఉంది. సో ఇది వెరీ క్లియర్ అనమాట. తను ఒకళ్ళని పెట్టుకుని ఎప్పటికప్పుడు మరి ఎవరితో చెప్పుకోవాలి? నేను ఇప్పుడు బర్నీతో డిస్టర్బ్ అయ్యా, నేను ఇమ్ము దగ్గరికి రావాలి కదా, ఇలా మాట్లాడింది. అక్కడ ఎమోషనల్ అయింది. ఇది మరి అందరూ కూడా చూసారు. ఇక్కడ ఏంటంటే తన గేమ్ తను ఆడుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు ఇమ్ము. ఏదైతే సంజన కొంచెం రాంగ్ ట్రాక్ వెళ్తుందో సంజనతో కూడా కాస్త పక్కకి వెళ్ళి కొద్దిగా ఫైర్ స్టామ్ వాళ్ళతో కలిసాడు. ఈ వీక్స్ తర్వాత ఏదైతే ఫైర్ స్టామ్ వీక్స్ అన్నీ అవుతా వచ్చినాయో, ఆ ఇమ్ముతో పక్కకి వెళ్ళిపోయి డిటాచ్ అయిందో, ఆ వీక్స్ తర్వాత తనూజాకి హైప్ వచ్చింది. ఇది ఎక్స్పెక్ట్ చేయాల ఇమాన్యుయల్. ఎస్ మనకే ఉంటుంది అనుకున్నాడు. ఎందుకు హైప్ వచ్చిందంటే రెగ్యులర్గా నామినేషన్లోకి రావడం, ప్రతి వారం నామినేషన్లోకి రావడం, ఇమాన్యుయల్ రాకపోవడం. సో ఇది హైప్ తీసుకొచ్చింది తనూజాకి. నిజానికి ఎవరికి కూడా ఇలా ముగ్గురికి కూడా మళ్ళీ చెప్తున్నా, కప్పు కొట్టాలని లేదు, టాప్ 5లో ఉంటే చాలు అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎవరో ఒకరు కొడతారులే, మనం ఎంటర్టైన్ చేసి మన టాస్కులు మనం ఆడి బిగ్ బాస్ సీజన్ 9లో మనం కూడా పార్టిసిపేట్ చేసి వద్దాం అనుకునే వచ్చారు. సో టాప్ 5 వరకు ఉంటే గ్రేట్ అనే అనుకున్నారు. కానీ ఈసారి కామనర్స్ బుర్ర పెట్టి ఆడకపోవడం వల్లే వీళ్ళకి హైప్ అనేది వచ్చింది. ఇది మాత్రం పక్కా డౌటే లేదు. దీని మీద ఆల్రెడీ నేను అసలు 4 వారాల క్రితమే వీడియో చేశా. సో అమ్మాయిల వల్లే కప్పు మిస్ అయిందా అని కూడా అన్నా. ఇక్కడ అమ్మాయిలు చెడగొట్టారని కాదు దాని ఉద్దేశం. వీళ్ళు అటు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల గేమ్ని, టాస్క్ని, ఓ బిగ్ బాస్ వాట్ ఎవర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, స్కెల్టన్ని, స్ట్రక్చర్ని అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే డీమోన్ వెనకబడిపోయాడు. చూడండి ఎంత తింగర్గా మాట్లాడాడు శనివారం. అసలు ఇప్పుడు ఎంత తింగర్ నామినేషన్ చేశాడు. అసలు బుర్ర ఉందా? సో నువ్వు నామినేషన్లోకి రాలేదు కదా, అందుకే నేను చేస్తున్నా అంట. అసలు పాయింటే లేదు. పాయింట్ లేనప్పుడు నామినేషన్ ఎలా చేస్తాడు? వేరే పాయింట్స్ ఉన్నాయి కదా. నిన్ను డైరెక్ట్గా అన్నది సంజన, ఇండైరెక్ట్గా అన్నది సంజన, అలాగే నీకు గేమ్లో అడ్డొచ్చింది తనూజ, గేమ్ చేంజర్ అయింది, నిన్ను తీసేసింది కదా గేమ్ చేంజర్ అయ్యి. మరి దానికి ఉండాలిగా, లేదంటే రీతుని తీసింది కదా. అంత కష్టపడే అన్న డ్యాగర్ తీసుకెళ్ళి నువ్వు దివ్యకి ఇచ్చావు, దివ్యకి ఇవ్వడం వల్ల రీతు పోయింది. ఇది కూడా పాయింటే కదా డిమోన్. ఇవన్నీ కూడా అసలు అందుకే చెప్తున్నా, బుర్ర పెట్టి ఆడట్లేదు. సో వాట్ ఎవర్ ఇక్కడ ఒక మాయలో పడిపోయారు వాళ్ళు. సో హౌస్లో క్రేజ్ ఉన్నా కూడా, వాళ్ళకి హైప్ వచ్చే ఇది ఉన్నా కూడా, ఎలివేషన్స్ ఉన్నా కూడా దాన్ని అందిపుచ్చుకోవడం అంటారు, అందిపుచ్చుకోలేకపోయారు. ఇక సుమన్, బర్నీ వీళ్ళిద్దరు చూద్దాం. వీళ్ళిద్దరికి క్రేజ్ ఉంది, ఆడియన్స్లో కూడా బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది, మంచి ఫేమ్ కూడా ఉంది. కానీ గేమ్ లేదు, హౌస్లో వాయిస్ లేదు. ఎక్కడ వాయిస్ రేజ్ చేయాలో బర్నీ అక్కడ చేయలే. అందుకని ఆడియన్స్ ఇంటికి పంపించారు. లేదంటే బర్నీ టాప్లో ఉండే. దివ్య వెళ్ళినప్పుడు బర్నీ ఎక్కడుండే? నెంబర్ 1 ఉండే. మరి ఇప్పుడు టాప్ 5కి వెళ్తే చాలరా బాబు అనే ఫీలింగ్లో ఉండే. నెక్స్ట్ రీతు డిమాండ్ పవర్ని హౌస్లో ఖచ్చితంగా వాడుకుంది, టాస్కుల పరంగా కానీ దేని పరంగా కానీ. అటు కళ్యాణ్ని కూడా వాడుకోవాలని చూసింది. బట్ కళ్యాణ్ అదృష్టమో లేదంటే ఆమె దురదృష్టమో కానీ కళ్యాణ్ అయితే తప్పుకున్నాడు, ఆ మాయలో పడలేదు. సో తప్పించుకున్నాడు, బతికిపోయాడు అంటాం కరెక్ట్. సో నిన్న నామినేషన్స్లో చూస్తే పవన్ డిమాండ్ ఇదే కదా చెప్పాడు. నిన్న నామినేషన్లో నా గేమ్ కనిపించలేదా అని గట్టిగా అరిచింది రీతు. గట్టిగా అరిస్తే ఇప్పుడు పవన్ డిమాండ్ ఏం చెప్పాడు? నేను రీతు కోసం టాస్క్ ఆడాను, నా కోసం నేను ఆడలేదు అన్నాడు. అదే కదా చాలామంది చెప్పారు. మీకు ఇంకోటి చెప్తా, వీళ్ళిద్దరు నైట్ అందరూ పడుకున్నప్పుడు వీళ్ళు కూర్చుని రమ్య చెప్పింది, మాధురి చెప్పింది, ఆయిషా చెప్పింది, మనం ఏదైతే అనాలిసిస్ చెప్పామో అది యాజ్ ఇట్ ఈజ్ లోపల డిమాండ్ చెప్తున్నాడు. అయినా కూడా నేను నిన్ను ఎప్పుడైనా అనుమానించానా, నమ్మకం పోగొట్టానా, నీతోనే ఉన్నాను కదా, ఓ 10 నిమిషాలు మాట్లాడకపోయినా. ఇవన్నీ ఎందుకు డిమాండ్ తవ్వుకుంటావు వెనకాల? అంటే ఇక్కడ ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసరికి రీతు గేమ్ బయటపడిపోద్దని ఆ అమ్మాయి తనకు బ్యాడ్గా ఏదైనా పోట్రే అవుతుందంటే ఆపేస్తుంది.
సో మామూలు క్లవర్ కాదు. ఇది చాలాసార్లు చూసా. తను ఏదైనా వేరే వాళ్ళు చెప్తున్నారు తన గురించి కొంచెం నెగిటివ్గా వెళ్తుంది, అసలు చెప్పనివ్వదు, ఆప అనేసి ఏదేదో మాట్లాడేస్తుంది. సో ఇక్కడ నాగార్జున గారు సజెషన్స్ ఇస్తున్నా కూడా సరెండర్ అయిపోద్ది. అందుకనే సార్ ఇంకా మీరు చెప్పకండి సార్, చాలు సార్, మా తప్పులు చాలు సార్ అని అంటే పోట్రే అవనివ్వదు. సో వాట్ ఎవర్, కానీ ఎనాలిసిస్ చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి తెలిసిపోద్ది కదా గేమ్. నేను నా గేమ్ ఆడలేదా అని గట్టిగా అరిసింది. ఎక్కడ ఆడావు? నీ గేమ్ ఆడకపోవడం వల్లే పవన్ డిమాన్ సపోర్ట్తోనే నువ్వు కెప్టెన్సీ టాస్క్ వచ్చావు. మొన్న కూడా మానిస్టర్ టాస్క్లో లాస్ట్ వరకు ఎందుకున్నావు అంటే డిమాన్ పవన్ వాళ్ళే, అందులో ఎలాంటి సందేహం లేదు కదా. 100% పక్క రాసుకోండి అంటారు కదా, అలాగా ఇక్కడ రీతు గేమ్ కనిపించాలి గట్టిగా అరిసి మరి చెప్పింది. తనూజ డిమాన్ పై పాయింట్స్ చెప్తుంటే మళ్ళీ మధ్యలో దూరింది. సాటర్డేనే కదా క్లాస్ స్పీకర్, నువ్వేమన్నావు పవన్ డిమాన్కి లాయర్వా వకాలతో పుచ్చుకుంటున్నావు అన్నారు కదా, అయినా కూడా మళ్ళీ దూరింది. మళ్ళీ తనూజ ఫైర్ అయ్యేసరికి ఆపేసింది. ఇంక ఈ టాప్ 5లో కూడా మనం చూస్తే ఫినాలే టికెట్ టాస్క్ అనేది నడుస్తుంది. ఈ టాస్క్ అయితే నేను కొడతా ఖచ్చితంగా అన్నాడు డిమాన్ పవన్. సరే అది కొట్టడో చూద్దాం. ఇదైతే సపోర్టింగ్ టాస్క్ రాదు, పక్క ఓన్లీ ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్లో గెలిచిన వాళ్ళకి మాత్రమే ఫినాలే టికెట్ అనేది వస్తుంది. అది ఎవరు గెలుస్తారనేది చూద్దాం, దాన్ని బట్టి టాప్ 5 ఆధారపడి ఉంటుంది. ఇక ఇమ్ముని నామినేట్ చేసినప్పుడు ఒక డిస్కషన్, అంటే తనూజ నామినేషన్ లాగా ఇమ్ము పేరు చెప్పింది, ఫస్ట్ డిస్కషన్ మాత్రం పెట్టింది ఇక్కడ. సో నామినేషన్ అనేది చెప్పలా, 100% చెప్పలా. మళ్ళీ వెళ్ళి చూసా, వెనక్కి వెళ్ళి చూసా. సో అది డిస్కషన్ అనేది వేస్ట్ నా దృష్టిలో, ఎందుకంటే బయట కూడా మాట్లాడుకోవచ్చు. ఇక ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా, మీకు చెప్తా చూడండి, బిగ్ బాస్ వదిలి వెళ్ళిపోతున్నారు 2-3 వారాలే కాబట్టి ఈ వారమే ఉంటుంది ఛాన్స్. నెక్స్ట్ వారం అందరినీ నామినేషన్లో పడేస్తాడు బిగ్ బాస్, అందరికీ తెలుసు. ఆ నెక్స్ట్ వారం అన్ని జర్నీలు ఉంటాయి. సో ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా, ఒక క్లారిటీ ఇచ్చేద్దాం, ఇంతకంటే మనకి దొరకదు అని ఒక క్లారిటీ ఇచ్చేసింది. సో అది జరిగింది. సో మీకేమనిపించింది ఓవరాల్గా అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.